అందరికీ నమస్కారం. హోమియోపతి క్యూ ఛానల్కి స్వాగతం. ఇటీవల రోజుల్లో కేరళలో ఒక విషపూరితమైన అమీబా ఇన్ఫెక్షన్ కేసులు అనేటివి పెరుగుతున్నాయి. అది ఏమిటి, ఎలా వ్యాప్తి చెందుతుంది, మనం ఎలా జాగ్రత్త పడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అమీబా అంటే ఏమిటి? ఈ ఇన్ఫెక్షన్కు కారణమైనది నైజీరియా అనే బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఇది వైరస్ కాదు, బ్యాక్టీరియా కాదు, గోరువెచ్చని శుభ్రం కాని నీళ్ళల్లో ఉండే ఒక సూక్ష్మజీవి. ఇది మన శరీరంలోకి ఎలా వస్తుంది? అమీబా శరీరంలోకి ముక్కు ద్వారా వస్తుంది. మనము చెరువుల్లో కానీ శుభ్రం కాని నీటిలో కానీ ఈత కొట్టినప్పుడు లేదా నీళ్ళు ముక్కులోకి వెళితే ఈ అమీబా నేరుగా ముక్కు నుంచి బ్రెయిన్కు చేరుతుంది. ఇది PAMకి కారణమవుతుంది, ప్రైమరీ అమీబిక్ మెనింజోసెఫలైటిస్ అనే ప్రమాదకరమైన మెదడు ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే 1 నుంచి 9 రోజులు లక్షణాలు మొదలయ్యే అవకాశం అనేది ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, జ్వరము, వాంతులు లేదంటే విరోచనాలు, మెదడు పట్టేయడము, అయోమయంగా ఉండడము వీటి యొక్క లక్షణాలు. వీటికి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, చెరువులు లేదంటే నిలువ ఉన్న నీళ్ళల్లో ఈత కొట్టకండి. క్లోరినేట్ చేసిన నీళ్ళలోనే స్నానం అనేది చేయండి. స్నానం చేసే సమయంలో నీళ్ళు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్త వహించండి. అవసరం అయితే నోస్ క్లిప్స్ అనేటివి వాడండి. ముఖ్యంగా మనం గమనించాల్సిన గమనిక ఏంటి అంటే, నీళ్లు తాగడం వల్ల ఈ అమీబా రాదు. ముక్కుల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది ప్రమాదకరం. ఆన్ మెడికల్ నోట్, చికిత్స చాలా క్లిష్టంగా ఉంటుంది, కానీ తొందరగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. నీటిలో ఆడిన తర్వాత పై లక్షణాలు అనేటివి కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.